ఐశ్వర్య తన గదిలో అటూ ఇటూ ఎంతో ఆందోళనగా తిరుగుతూ ఉంటుంది. రాకేష్ చేసిన ఫోన్ కాల్ ఆమెను తీవ్రమైన భయాందోళనలకు గురిచేస్తుంది. తన దగ్గర డబ్బులు లేవని తెలిస్తే రాకేష్ తన పరువు తీస్తాడని, తన రహస్యాలన్నీ ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా తన తల్లి రేఖకు చెబుతాడనే భయం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రేఖ తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ ఖరీదైన నెక్లెస్ ఆమె కళ్ల ముందు మెదులుతుంది. ఇది అమ్మ నాకోసం చేయించిందే కదా. దీనిని అమ్మేసి ఆ రాకేష్ గాడి నోరు మోయిస్తే నా సమస్య తీరిపోతుంది కదా. ఎలాగూ ఇంట్లో ఇన్ని నగలు ఉన్నాయి, ఈ ఒక్క నెక్లెస్ పోయినంత మాత్రాన అప్పుడే అమ్మకు తెలిసిపోదు. తెలిసినా ఆ ఇంట్లో ఉన్న పనివాళ్ల మీదకో లేక ఆ ఇందు మీదకో నెట్టేయవచ్చు అని తన మనసులో కుతంత్రం పన్నుతుంది. ఎవరూ చూడకుండా తన తల్లి గదిలోకి చప్పుడు కాకుండా వెళుతుంది. గుండెలు వేగంగా కొట్టుకుంటుండగా, చేతులు వణుకుతుండగా ఆ నెక్లెస్ ఉన్న బాక్స్ను తీసి తన హ్యాండ్ బ్యాగ్లో దాచుకుంటుంది. ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే అక్కడి నుంచి బయటపడుతుంది. మరోవైపు ఇందు తన జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు వేయడానికి సిద్ధమవుతుంది. తన తాతయ్యకు ఆపరేషన్ చేయించి మళ్లీ ఆయన తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయాలన్నదే ఆమె ఏకైక లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసం ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తుండటంతో దేవుడి దండం పెట్టుకుంటుంది. ఇంట్లో వాళ్లకు తాను శివరాం గారి ఇంటికి పనికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి బయటకు వస్తుంది. స్వాతి ఆమెకు ఎదురుపడి, ఆల్ ద బెస్ట్ ఇందు, ఈ ఇంటర్వ్యూలో నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు. ఆ రేఖ ఆంటీ అహంకారాన్ని అణిచివేయాలంటే నువ్వు ఆర్థికంగా బలపడాలి అని ధైర్యం చెబుతుంది. ఇందు స్వాతి చేతులు పట్టుకుని, నా నానమ్మ, తాతయ్యల కోసమే నేను ఈ అవమానాలన్నీ భరిస్తున్నాను స్వాతి. ఈ ఉద్యోగం నాకు వస్తే వాళ్ల కష్టాలు సగం తీరినట్లే అని కన్నీళ్లు తుడుచుకుని బస్సు ఎక్కుతుంది. దారి పొడవునా తన కుటుంబం గడిపిన సంతోషకరమైన రోజులు, ఆ తర్వాత రేఖ వల్ల జరిగిన మోసాలు, తన తాతయ్య పక్షవాతంతో మంచాన పడిన దృశ్యాలు ఆమె కళ్ల ముందు కదులుతాయి. ఆ బాధే ఆమెలో ఒక దృఢ నిశ్చయాన్ని పెంచుతుంది. ఇదే సమయంలో లక్ష్మి ఇంట స్వరాజ్ ఉదయాన్నే నిద్రలేచిన రాత్రి వచ్చిన పీడకల తాలూకు భయం నుంచి ఇంకా బయటపడలేకపోతాడు. తన కళ్ల ముందు అగ్నిజ్వాలలు, ఎవరో తనను వదిలి వెళ్తున్నట్లుగా కాలిపోతున్న ఇంటి దృశ్యాలు పదే పదే గుర్తుకు వస్తాయి. లక్ష్మి తన కొడుకు పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకుంటుంది. వీడికి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చే కలలు మళ్లీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అసలు వీడి గతం వీడిని వెంటాడుతోందా? వీడి అసలు కుటుంబం ఎక్కడో దగ్గరలో ఉండి వాళ్ల రక్త సంబంధం వీడిని లాగుతోందా? అని తన భర్తతో తన ఆందోళనను పంచుకుంటుంది. స్వరాజ్ మాత్రం ఈ కళ్లకు అర్థం ఏమిటో తెలుసుకోవాలని, తన మూలాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవాలనే తీవ్రమైన ఆలోచనలో పడతాడు. ఏదో తెలియని శక్తి తనను ఒకవైపుకు నడిపిస్తున్నట్లుగా అతనికి అనిపిస్తుంది. ఆఫీస్కు బయలుదేరే ముందు తన మనస్కు ఎందుకు ఇంత అశాంతిగా ఉందో అర్థం కాక కారులో మౌనంగా ప్రయాణిస్తుంటాడు. ఇందు ఇంటర్వ్యూ జరిగే పెద్ద కార్పొరేట్ ఆఫీస్కు చేరుకుంటుంది. అక్కడి వాతావరణం, తోటి అభ్యర్థులను చూసి మొదట కాస్త కంగారు పడినా, తన తాతయ్య ముఖం గుర్తుకు రాగానే తనలో ఆత్మవిశ్వాసం నిండుతుంది. ఇంటర్వ్యూ ప్యానెల్ ముందుకు వెళ్లిన ఇందు, వాళ్లు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో తెలివిగా, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెబుతుంది. ఆమె ప్రతిభ చూసి ఇంటర్వ్యూ చేస్తున్న అధికారులు ఆశ్చర్యపోతారు. అదే ఆఫీస్కి స్వరాజ్ కూడా వస్తాడు. అతను ఆ కంపెనీకి సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి కావచ్చు లేదా అదే బిల్డింగ్లో మరో ఆఫీస్ పని మీద రావచ్చు. స్వరాజ్ కారిడార్లో నడుచుకుంటూ వస్తుండగా ఇంటర్వ్యూ ముగించుకుని సంతోషంగా బయటకు వస్తున్న ఇందు అతనికి ఎదురుపడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ఒకరినొకరు జీకొంటారు. ఇందు చేతిలోని ఫైల్స్ కింద పడిపోతాయి. స్వరాజ్ వంగి ఆ ఫైల్స్ తీసి ఇస్తుండగా ఇద్దరి కళ్ళు కలుస్తాయి. ఆ క్షణంలో స్వరాజ్కు తెలియని ఒక ఆత్మీయ భావన కలుగుతుంది. ఇందుకు కూడా అతను ఎవరో తెలిసిన వ్యక్తిలా అనిపిస్తుంది, కాని ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు వెళ్ళిపోతారు. రక్తం పంచుకు పుట్టిన అన్నాచెల్లెళ్ళు ఇలా ఎదురుపడటం విధి ఆడిన వింత నాటకం అని ఇద్దరికీ తెలియదు. మరోచోట వెంకీ నందుకి ఫోన్ చేసి కలుస్తాడు. రోజా గురించి నందు, ఇందు చెప్పిన మాటలు వెంకీ బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. మీ అన్నయ్యలు నిన్ను వాడుకుంటున్నారు, రోజా నిన్ను ప్రేమించడం లేదు, కేవలం నిన్ను ఫాలో అవుతోంది అని నందు చెప్పిన మాటలకు ఆధారాలు కావాలని అడుగుతాడు వెంకీ. దానికి నందు ఒక ప్లాన్ చెబుతుంది. నువ్వు నీ అన్నయ్యలకు ఒక కట్టుకథ చెప్పు, నీ దగ్గర చాలా డబ్బు ఉందని, ఆ డబ్బుతో రోజాకి ఒక పెద్ద గిఫ్ట్ కొనబోతున్నానని చెప్పు. వాళ్ల రియాక్షన్ బట్టి నీకు నిజం అర్థం అవుతుంది అని సలహా ఇస్తుంది. వెంకీ ఈ ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమవుతాడు. ఈ ట్రాక్ కాస్త కామెడీగా, వెంకీ అమాయకత్వాన్ని హైలైట్ చేస్తూ సాగుతుంది. ఇక ఐశ్వర్య, రాకేష్ అడిగిన చోటికి రహస్యంగా వెళుతుంది.
రాకేష్ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఐశ్వర్య భయపడుతూనే తన బ్యాగ్లోంచి ఆ నెక్లెస్ బాక్స్ను తీసి రాకేష్ ముఖాన విసురుతుంది. ఇదిగో నువ్వు అడిగిన డబ్బుకి మించిన విలువైన నెక్లెస్. ఇది తీసుకుని నా ఫోటోలు, వీడియోలు అన్నీ డిలీట్ చేయి. ఇక జమ్మలో నాకు ఫోన్ చేయొద్దు, నా దరిదాపుల్లోకి రావద్దు అని గట్టిగా హెచ్చరిస్తుంది. రాకేష్ ఆ నెక్లెస్ చూసి కళ్ళు తేలేస్తాడు. దాని డిజైన్, దానిలోని వజ్రాలు చూసి ఆశ్చర్యపోతాడు. వికృతంగా నవ్వుతూ, అనుకున్న దానికంటే ఎక్కువే తెచ్చావే. సరే, ఇప్పటికైతే నిన్ను వదిలేస్తున్నాను, కానీ భవిష్యత్తులో నాకు ఏమైనా అవసరం వస్తే మళ్లీ నిన్నే కలుస్తాను అని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ఇక తనకు ఈ పీడ వదిలిపోయిందని ఊపిరి పీల్చుకుని ఇంటికి బయలుదేరుతుంది. దుగ్గరాల ఇంట్లో పెద్ద భూకంపం రాబోతోంది. రేఖ తన గదిలోకి వెళ్లి ఐశ్వర్య కోసం చేయించిన నెక్లెస్ను ఒకసారి చూసుకుందామని డ్రాయర్ ఓపెన్ చేస్తుంది. అందులో నెక్లెస్ బాక్స్ కనిపించకపోవడంతో ఆమె గుండె ఆగనంత పనవుతుంది. గదంతా వెతుకుతుంది, బట్టలన్నీ కింద పడేస్తుంది, లాకర్ చెక్ చేస్తుంది. ఎక్కడా కనిపించదు. రేఖ ఆందోళనతో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విని భ్రమరాంబ, శేషం, అపర్ణ, భూషణ్ అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది రేఖా? ఎందుకు అలా అరుస్తున్నావు? అని భ్రమరాంబ అడుగుతుంది. అమ్మా, ఐశ్వర్య కోసం నేను ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి చేయించిన నెక్లెస్ కనిపించడం లేదు. ఎవరూ నా గదిలోకి రాలేదు, మరి అది ఎలా మాయమైంది? అని ఏడుస్తూ చెబుతుంది. భ్రమరాంబ వెంటనే బుర్రకు పదును పెడుతుంది. మన ఇంట్లో దొంగలు ఎవరున్నారు? ఎప్పటినుంచో పనిచేస్తున్న వాళ్లు ఎప్పుడూ ఇలా చేయలేదే. కొత్తగా ఈ ఇంట్లోకి దరిద్రంలా దాపురించింది ఎవరు? ఆ ఇందే కదా అని అంటుంది. శేషం కూడా వంత పాడుతూ, అవును రేఖా, ఉదయం నువ్వు అడిగినప్పుడు నాకు ఎలాంటి ఆశలు లేవు అని ఎంత అమాయకంగా నటించిందో చూశావా? బహుశా అప్పుడే దాని కన్ను ఆ నెక్లెస్ మీద పడి ఉంటుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయానికి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానన్న ఆనందంతో ఇల్లు చేరుకుంటుంది ఇందు. ఆమె ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసి రేఖకు కోపం నషాలానికి అంటుతుంది. ఇందు ఇంట్లోకి అడుగుపెట్టగానే రేఖ వేగంగా వెళ్లి ఇందు చెంప పగులగొడుతుంది. ఇందు షాక్ అయిపోయి చెంప పట్టుకుని రేఖ వైపు చూస్తుంది. మూలన కూర్చున్న అపర్ణ తన మనవరాలిని అలా కొట్టడం చూసి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది, కాని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఏంటి ఆ దొంగ నవ్వు? పనికి వెళ్ళి వస్తున్నావో, దొంగతనం చేసి వస్తున్నావో చెప్పు అని గర్జిస్తుంది రేఖ. ఇందుకు ఏమీ అర్థం కాదు. నేను ఏ దొంగతనం చేయలేదు ఆంటీ, ఎందుకలా అంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంటుంది భయంగా. నా కూతురి కోసం నేను చేయించిన డైమండ్ నెక్లెస్ నువ్వు కొట్టేయలేదా? ఉదయం నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళింది అందుకే కదా? చెప్పు, ఎక్కడ దాచావు దాన్ని? అని మీద పడిపోతుంది రేఖ. అప్పుడే ఇంట్లోకి వస్తున్న ఐశ్వర్య ఈ సీన్ చూసి గడగడలాడిపోతుంది. తను చేసిన దొంగతనం ఇందు మీదకు వెళ్లడంతో ఒకవైపు బతికిపోయాను అని సంతోషించినా ఎక్కడ తన నిజం బయటపడుతుందో అని వణుకుతుంది. నేను ఆ నెక్లెస్ చూడలేదు ఆంటీ, నా మీద నమ్మకం లేకపోతే నా బ్యాగ్ చెక్ చేసుకోండి అని ఏడుస్తూ తన బ్యాగ్ను ముందుకు పెడుతుంది ఇందు. భ్రమరాంబ వెంటనే ఆ బ్యాగ్ను లాక్కుని అందులో ఉన్న వస్తువులన్నీ నేలమీద పారబోస్తుంది. అందులో నెక్లెస్ ఉండదు. బయట ఎవరికో అమ్మేసి వచ్చి ఇప్పుడు నా ముందు నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అని రేఖ బెదిరిస్తుంది. అపర్ణ, నానమ్మ గుండె తరుక్కుపోతుంది. తన మనవరాలు ఎలాంటిదో ఆమెకు తెలుసు. తాతయ్య కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తున్న ఆ పిల్లను దొంగను చేస్తుంటే ఆమె మౌనంగా రోదిస్తుంది. నేను దొంగతనం చేయలేదు, దేవుడి మీద ఒట్టు అని ఇందు ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోరు. ఐశ్వర్య భయంతో చెమటలు పట్టి మెట్లు ఎక్కి తన గదిలోకి పారిపోవాలని చూస్తుంది. అప్పుడు ఇందు కళ్ళు ఐశ్వర్య మీద పడతాయి. ఐశ్వర్య కంగారు, ఆమె ప్రవర్తన చూసి ఇందుకు ఒక అనుమానం వస్తుంది. ఈ ఇంట్లో దొంగతనం జరిగిందంటే అది ఖచ్చితంగా వీళ్ల పనే అయి ఉంటుందని, తనను ఇరికించడానికి ఐశ్వర్యనే అలా చేసి ఉంటుందని ఇందు గ్రహిస్తుంది. రేఖ అహంకారాన్ని, భ్రమరాంబ కుట్రలను, ఐశ్వర్య దొంగతనాన్ని ఇందు ఎలా ఎదుర్కొంటుంది? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటుంది? అనే ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రేపటి ఎపిసోడ్ ముగుస్తుంది.